చెట్లన్నీ ఒకరోజు మీటింగ్ వేసుకున్నాయి. మీటింగ్ వేసుకొని మాట్లాడుకుంటా ఉన్నాయి. ఎందుకంటే మనకు మీటింగ్లు వేసుకోవటం అలవాటు కదా, అర్థమైందా? అలాగే మనుషులు మీటింగ్ వేసుకున్నట్టే చెట్లు కూడా మీటింగ్ వేసుకున్నాయి. మీటింగ్ పెట్టి సమావేశమయ్యి మాట్లాడుకుంటా ఉన్నాయి. ఏమని అంటే, చెట్లన్నీ కలిసి మన మీద ఒక రాజు ఉంటే బాగుంటుంది, రాజు లేకుండా నాయకుడు లేకుండా ఎలా పడితే అలా ఉండటం మనకి క్షేమం కాదు, కాబట్టి మన మీద ఎవరన్నా ఒకరిని నాయకుడిని ఏర్పాటు చేసుకుందామని చెట్లన్నీ మాట్లాడుకొని మొట్టమొదటిగా ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఓ ఒలీవ చెట్ట, నీవు మా మీద రాజు అయి ఉండి మమ్మల్ని ఏలుబడి చేస్తావా? మాకు నాయకుడిగా ఉండి అధిపతిగా ఉండి మమ్మల్ని నడిపిస్తావా అనంటే ఒలీవ చెట్టు దానికి ఒప్పుకొనలేదు. ఎందుకు అనంటే, దేవునికి పరిమళ ధూపముగా వేయడానికి ఉపయోగపడేటువంటి తైలాలలో అచ్చదంచి తీసిన ఒలీవ నూనె అనేది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి మీ మీటింగ్కి నేను నాయకుడిని అయ్యుండి నా దేవునికి నేను ఇవ్వాల్సినటువంటి తైలాన్ని ఇవ్వకుండా నేను మానేశానా? ఈ మీటింగ్ నాకెందుకు, మీ మీద పెత్తనం నాకెందుకు, నాకు అక్కర్లేదు, నేను రాజుగా ఉండడానికి ఇష్టపడను అని చెప్పింది ఒలీవ చెట్టు. సరే నువ్వు ఇష్టపడవా అంటే, నాకు ఇష్టం లేదు అనంటే అన్ని చెట్లు కలిసి మళ్ళీ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయట. అంజూరమా మా మీద ఏమన్నా నాయకుడిగా ఉంటావా? మమ్మల్ని ఏలుబడి చేసి మా మీద ఏదన్నా కొంచెం ఆధిపత్యం చెలాయిస్తావా అని అంటే అది కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన పండ్లను నేను ఇచ్చుట మాని మీ మీద నాయకత్వం చేయమంటావా? నేను చేయను అని అంజూరం కూడా అందట. సరే అంజూరం కూడా ఒప్పుకోలేదనని ఇంకా వరుసలో మళ్ళా వెళ్ళాయి. ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళి ద్రాక్ష చెట్టును కూడా అడిగాయట. ఓ ద్రాక్ష చెట్ట మా మీద నాయకుడిగా అధిపతిగా ఉండి మమ్మల్ని ఏలుబడి చేస్తావా అనంటే నేను చేయను. నా దేవునికి ఇష్టమైన రసమును, ప్రజలకు ఇవ్వాల్సిన రసమును ఇవ్వక నేను మానేసి మీ మీద పెత్తనం చేయమంటారా? నేను చెయ్యను అని ఈ మూడు అన్నాయి. తర్వాత ఇంకన్నీ మాట్లాడుకొని సరే వీళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదనని ఆఖరికి ముళ్ళ పొద దగ్గరికి వెళ్ళి అంట. ముళ్ళ పొద దగ్గరికి, ఓ ముళ్ళ పొద మా మీద నాయకుడిగా ఉంటావా అని అడగక మునిపే రండి నా నీడను ఆశ్రయించండి. ఎవరు? రండి, వెల్కమ్, మోస్ట్ వెల్కమ్, రండి వచ్చేసేయండి, నా నీడను ఆశ్రయించండి అనని ముళ్ళ పొద స్వాగతం పలికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా అని ముళ్ళ పొద నీడవదా? ఖచ్చితంగా నీడ ఇచ్చింది. ఇదిగో ఇవన్నీ ముళ్ళ చెట్లే కదా, ఇక ఈ పక్కన మొత్తం ముళ్ళ చెట్లే, వాటికి కూడా నీడ వచ్చింది. ఒకవేళ ఎండ తాపాన్ని తాళలేక ఆ నీడ చాటుకి వెళ్ళామనుకో, కదలకుండా సైలెంట్గా ఉన్నంత వరకు ఆ నీడ బాగానే ఉంటుంది. ఒకవేళ ఏదన్నా గాలి కొట్టినప్పుడు ఆ నీడను ఆధారం చేసుకొని వాటి కింద ఏదన్నా మనుగడ సాగిద్దామని వెళ్ళామనుకో, నీవు ఏ నీడనైతే ఆశ్రయం చేసుకొని వెళ్ళావో అవే చెట్లు అవసరమైతే నీకు నష్టాన్ని కూడా కలిగిస్తాయి. హల్లెలూయా, అవునా కాదా? అలా నీడ లేదా? వాటికి కూడా నీడ ఉంది. అవి ఇంకా మిగతా చెట్లేమో అవి పెత్తనం చేయగలిగిన సామర్థ్యం ఉండి మేము నాయకత్వం చేయమని ఆ చెట్లు ఉన్నాయి. ఈ ముళ్ళ చెట్టుకి అంత సామర్థ్యం లేదు, కానీ మోస్ట్ వెల్కమ్ రండి అని ఆహ్వానించి మరీ నీడకు పిలుస్తుంది. సరేనని ఆ చెట్లన్నీ వెళ్ళాయి. సరే అది వేరే మ్యాటర్, అది మనుషుల్ని పోల్చి దేవుడు అలాగున మాట్లాడాడు. ఈరోజు దాని నుంచి మనకు పాఠం ఏంటి అని అంటే, ఈరోజు కూడా కొంతమంది మనుషులు కొన్ని రకాల పరిస్థితులను బట్టి కొన్ని రకాలుగా నీడలను ఆశ్రయించేటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ఒకటి ముండ్ల పొద నీడ. ముళ్ళ పొదకి నీడ ఉన్నది అన్నది ఎంత నిజమో, కొన్నిసార్లు కొంతమంది మనుషులు మనకు ఆశ్రయం ఇస్తారు, మనల్ని చేర్చుకుంటారు అన్నది కూడా అంతే నిజం. అయితే గుర్తుపట్టాల్సిన విషయం ఏంటిదనంటే, ముండ్ల పొద నీడ ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు శరీర ఇచ్ఛలకు, శరీర భోగాలకు, ఆకర్షణలకు ఆశ్రయంగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అదైందా? ముళ్ళ చెట్టు కూడా నీడే, కానీ ఆ నీడ దేనికి సాదృశ్యంగా ఉందనంటే ఆకర్షణలకు సాదృశ్యంగా ఉంది. శరీర కోరికలకు, లోక సంబంధమైనటువంటి వ్యామోహాలకు అది సూచనగా ఉంది. ఎవరైనా సరే శరీర కోరికలను అనుసరించి గనక నడిస్తే, లేదా లోక సంబంధమైన వ్యామోహాలను అనుసరించి గనక నడిస్తే, లేదా ఆకర్షణలకు లోనై
నడిచి బాగానే ఉంది, ఇప్పుడు మనం బాగానే ఉన్నాం అనుకుంటూ గనక ఉంటే, ఏ నీడనైతే ఆశ్రయించారో ఖచ్చితంగా అదే నీడ వాళ్ళని ఇబ్బందికి గురి చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం. అర్థమైందా? ప్రతి మానవుని జీవితంలో అవి పనిచేస్తాయి. ప్రతి మానవుని జీవితంలో శరీర ఇచ్ఛలు, ఆకర్షణలు అనేటువంటివి పనిచేస్తాయి. అయితే అందరికీ ఒకటే ఆకర్షణ కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఉచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆకర్షణలను ఈ లోకంలో ఉన్నాయి. అర్థమైందా? ఉన్నాయి. కొంతమందికి వద్దని చెప్పినా వాటి నీడ కావాలి, వద్దని చెప్పినా వాటి ఆశ్రయం కావాలి. కొంతమంది వినరు. ఉదాహరణకి ఇప్పుడు ఆకర్షణలు అని చెప్పాను కనుక నేను చెప్తా ఉన్నాను కదా, ఆకర్షణలు లేదా అలవాట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆ ముళ్ళ పొద నేటి కిందకే వస్తాయి. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళకు ఎదురైనటువంటి సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, కన్నీళ్లను బట్టి ఏం ఆశ్రయిస్తారో తెలుసా? మందును ఆశ్రయిస్తారు. అంటే వాడికి కలిగిన కష్టాలు అట్టు ఉన్నాయన్న, ఇంకా కష్టాలు ఉన్నాయని ఇంక వాడు అట్టు అలవాటు అయిపోయాడు. నిజమే. ఒకవేళ మందు తాగితే కొంతమంది ఫీలింగ్ ఏంటి తెలుసా? అన్న పగలంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పని చేస్తారు కదన్నా, ఒళ్ళు నొప్పులు అన్నయ్య, ఆ ఒళ్ళు నొప్పులు మర్చిపోవడానికి ఏదో కొద్దిగా పుచ్చుకుంటాడు సాయంత్రానికి. ఉన్నారా లేరా? వాళ్ళని అడగండి, ఎందుకురా నువ్వు ఈ పని ఏంటి అని అంటే వాళ్ళు చెప్పే కారణం అది. లోకంలో ఒక సామెత ఉంది, పీనే వాళ్ళ ఇంకో బహానా చాహియేనని. తాగేవాడికి కారణం కావాలి. అర్థమైందా? ఎందుకురా తాగావు అని అంటే బాగా బాధ, కష్టాలు, కన్నీళ్ళు, కడగండ్లు, వీటిలో నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక తాగాను. సరే, కొంతమంది కొన్నిసార్లు సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు, ఒరే అప్పుడేమో బాధలో ఉన్నాను, ఇప్పుడు ఎందుకురా తాగావు అంటే, అప్పుడేమో కష్టాలు ఉన్నప్పుడు ఇప్పుడేమో ఆనందం ఎక్కువే తాగుతున్నా. సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా, అందుకని తాగుతున్నాను కదా. వాడికి ముఖ్యం ఏంటిదనంటే సంతోషమా బాధ అన్నది కాదు ముఖ్యం, తాగడం వాడికి కావాలి. ఆ తాగడానికి వాడికి ఒక కారణం కావాలి. పీనేవాళ్ళే ఇంకో బహానా చాహియనని కారణం కావాలి. ఆ కారణం ఏదైనా పర్వాలేదు అన్నట్టుగా కొంతమంది తయారవుతారు. ఓకే, నిజమే. కొన్నిసార్లు కొంతమంది తాగేటప్పుడు ఒకవేళ మత్తుగా వాళ్ళ కష్టాలు, ఆ బాధ అన్నీ మర్చిపోయినట్టుగా అనిపించవచ్చు. మర్చిపోయినట్టు అలా అని ఎప్పటికీ మర్చిపోతావా? మహా అంటే 1 లేదా 2 గంటలు లేదా 4 గంటలు అవి నిన్ను మత్తులో ఉంచగలవు. కానీ నువ్వు ఎదుర్కొన్న కష్టాలు, బాధల నుంచి అవి నిజంగా నేను విడిపించగలవా అంటే ఖచ్చితంగా విడిపించలేవు. ఎందుకు అనంటే అది ముండ్ల పొడ లాంటి నీడ, కొంతవరకే అది నీడనిచ్చిద్ది. ఆ నీడే అవసరమైతే నిన్ను గుచ్చిద్ది. ఇప్పుడు ఎవరెవరైతే బలహీనతల చేత, అలవాట్ల చేత, వ్యసనాల చేత, ఆకర్షణల చేత ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళే వాటి చేత నొప్పించబడి బాధించబడినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా భవిష్యత్తులో ఎదురవుతాయి. హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి గట్టిగా చెప్దాం. ఏదైనా ఇప్పుడు ఒక సిగరెట్ తాగారనుకో, ఓకే, తాగేటప్పుడు ఏదో నువ్వు ఆస్వాదించినట్టుగా ఉండొచ్చు. తర్వాత ఎవరి ఆరోగ్యం పాడైద్ది? ఎవరైతే మందు తాగినా, ఏదైనా అక్రమ సంబంధాలైనా అంతే. అనయా నా భార్య అసలు నాకు చాలా ఇబ్బందికరంగా, నేను ఎంత కష్టపడి పని చేసి వస్తాను, అసలు నన్ను ఆదరించదు. అందుకని నన్ను ఆదరించే వ్యక్తి దగ్గరికి చేరాను నేను. కొంతమంది పురుషులు చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది స్త్రీలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే ఆ నీడ ఎప్పటికీ నీకు నీడేనా? ఖచ్చితంగా కాదు. ఆ నీడ ఎప్పటికైనా నీకు ప్రమాదం. ఎందుకనంటే అది ముళ్ళ చెట్ల నీడతో పోల్చడం జరిగింది. కొంతమంది ఆ నీడను ఆశ్రయించి పచ్చని కుటుంబాలను పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లేరా? భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, ఆడాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే నాకు చచ్చిపోతానంటుంది అన్నయ్య, నువ్వు లేకపోతే ఇంక అసలు నేను చచ్చిపోతాను, నువ్వు ఇంటికెళ్ళే లోపల నీకు వార్త వచ్చిందంటుంది. అందుకని నేను నిజమా? ఖచ్చితంగా కాదు. అంటే నాకు చెప్పాడు అన్నయ్య, కాలేజీలో నాకు చాలాసార్లు చెప్పాడు అన్నయ్య, చచ్చిపోతాను అన్నాడు అన్నయ్య. అందుకని నిజం అది? ఖచ్చితంగా కాదు. అది కేవలం ఆకర్షణ మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక.